వెల్కమ్ టు ఐ న్యూస్. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. కానీ కొన్ని గొడవలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అసలు ఇలా కూడా జరుగుతుందా అని మనం ఆశ్చర్యపోతాం. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో సరిగ్గా అలాంటి విచిత్రమైన ఘటనే వెలుగులోకి వచ్చింది. ఒక భార్య భర్తతో విడాకులు కావాలంటూ పట్టుబడింది. కారణం ఏంటో తెలుసా? ఆమెకు రోజు వేర్వేరు బొట్టు పిల్లలు పెట్టుకోవడం ఇష్టం. మరి దీనికి విడాకులు దాకా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ దంపతుల మధ్య బొట్టు బిల్లల గొడవ ఎలా ప్రారంభమైంది? లెట్స్ వాచ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారో పెద్దలు కుదిర్చిన వివాహము తెలియదు గాని ఆగ్రాలో ఒక జంట ఇప్పుడు విచిత్రమైన కారణంతో విడాకుల అంచున నిలిచింది. వారి మధ్య విభేదాలకు కారణం అద్భుతమైన బొట్టు బిల్లలు. అవును, మీరు విన్నది నిజమే. ఈ భార్యకు ప్రతిరోజు వేరువేరు డిజైన్ల బొట్టు బిల్లలు పెట్టుకోవడం చాలా ఇష్టమట. వివిధ రంగులు, రకరకాల ఆకృతులతో రోజు సరికొత్తగా కనిపించాలని ఆమె కోరుకునేది. అయితే భర్తకు ఇది ఆర్థిక భారంగా తోచిందే ఏమో, రోజు కొత్త బొట్టు బిల్లలు కొనివ్వడానికి నిరాకరించాడట. దీంతో చిన్నగా మొదలైన ఈ బిందెల గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలాగా మారింది. భర్త కొంచెం బొట్టు బిల్లల సంఖ్యను తగ్గించుకో అని అడిగాడట. కానీ భార్య మాత్రం నాకు కొత్తవి కావాల్సిందే అని పట్టుబట్టింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదనలు తీవ్రమై చివరికి ఆ భార్య భర్త ఇంటిని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఏకంగా విడాకులు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. స్థానిక పోలీసులు ఈ విచిత్రమైన కేసులో జోక్యం చేసుకుని ఆ దంపతులను కుటుంబ కౌన్సిలింగ్ సెంటర్ను పంపించారు. అక్కడి డాక్టర్ అమిత్ గౌడ్ ఈ కేసు గురించి మీడియాకు వెల్లడించారు. అయితే ఆ దంపతుల వివరాలను గోప్యంగా ఉంచారు. కౌన్సిలింగ్ లో భాగంగా డాక్టర్ గౌడ్ మాట్లాడుతూ భర్త ప్రతిరోజు భార్యకు బొట్టు బిల్లలు ఇచ్చే ముందు లెక్క పెట్టేవాడని, కొత్తవి అడిగినప్పుడు ఆందోళన వ్యక్తం చేసేవాడని తెలిపారు. మొదట్లో వారానికి కేవలం 7 బొట్టు బిల్లలు మాత్రమే ఇచ్చేవాడట. కానీ బొట్టు బిల్లలు త్వరగా ఊడిపోతున్నాయని ఆమె చెప్పడంతో ఇప్పుడు నెలకు 30 నుంచి 35 బొట్టు బిల్లలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఇలాంటి విచిత్రమైన కేసులు ఆగ్రాలో వెలుగు చూడటం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా ఒక భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారణం ఏంటో తెలుసా? అతను తనకు ఇష్టమైన మోమోస్ తీసుకురావడం మర్చిపోయినందుకు. చివరకు ఆ దంపతులు కూడా కౌన్సిల్ సెషన్ కి వెళ్లి గొడవను పరిష్కరించుకున్నారు. అప్పుడు ఆ భర్త తన భార్యకు వారంలో 2 సార్లు మోమోస్ తీసుకువస్తానని వాగ్దానం చేశాడట. మొత్తానికి చిన్న చిన్న విషయాలకే బంధాలు విచ్ఛిన్నమవుతున్న ఈ కాలంలో ఇలాంటి విచిత్రమైన సంఘటనలు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి. నిజంగా వైవాహిక బంధం ఎంత సున్నితమైందనే విషయాన్ని ఆలోచింపజేస్తున్నాయి.